అండ్ ఆ హై ప్రోటీన్ ఇంటెక్లు వాళ్ళకి ఏముంటుందంటే లైక్ స్టెరాయిడ్స్ కలిపేసి ఉంటుంది. ఆ విషయం జనాలకు తెలియదు, మామూలు పబ్లిక్ తెలియదు. సో దట్ స్టెరాయిడ్స్ అఫెక్ట్స్ ద సెక్చువల్ ఆర్గాన్, దట్ అఫెక్ట్స్ ద బ్రెయిన్ ఆటోమేటికలీ. సో డ్యూ టు దాట్ ఓన్లీ అగైన్ వాళ్ళకు ఏమవుతుంది, డెబిలిటీ స్టార్ట్ అయిపోతాయి. ఈవెన్ దో దే ఆర్ ఫిజికలీ 100% ఫిట్, బట్ వాళ్ళకు సెక్చువల్ ఆర్గాన్ సరిగా ఫిట్ ఉండదు, అట్లా ఉంటుంది. అండ్ ఒకరు నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి నార్మల్ న్యాచురల్ ఫుడ్ వాళ్ళు తీసుకొని ఒకరు హ్యాపీగా బ్రతికితే డైలీ బేసిస్లో కొన్ని ఎక్సర్సైజ్ చేసి నార్మల్ ఎంతవరకు బాడీ బేర్ చేయగలుగుతారు అంతవరకు ఎక్సర్సైజ్ చేసి మనము హ్యాపీ లైఫ్ మెయింటైన్ చేస్తే దానివల్ల ఒకరు 3 to 4 times చేయొచ్చు. ఎస్, రోజుకు 3 నుంచి 4 సార్లు. ఎస్, ఈజీగా చేయొచ్చు. తర్వాత డాక్టర్ గారు మార్నింగ్ చేయడం మంచిది, మధ్యాహ్నం మళ్ళీ రాత్రి మంచిది అలాగే ఉన్నారు ఏటై అసలు? ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్ యాక్చువల్లీ. సి సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకోండి, లేకపోతే ఒక టీచర్ జాబ్ చేస్తున్నారు. ఆ టీచర్ ఏం చేస్తున్నారు అంటే పొద్దున లేచి వెళ్ళిపోతున్నారు, ఓకే, అండ్ హీ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్. ఓకే, 5 o'clock వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే హోల్ డే దర్ ఈస్ నో రెస్ట్. హీ విల్ బి అండర్స్టాండింగ్, హీ విల్ బి టీచింగ్ అండ్ హీ విల్ బి బిజీ విత్ హిస్ వర్క్. ఓకే, ఇది అన్నీ ఉంటుంది వాళ్ళకి. సో మార్నింగ్ టు ఈవినింగ్ అయ్యేసరికి మన బాడీలో కూడా నార్మల్గా ఎనర్జీ లెవెల్ కొంచెం తగ్గుతుంది, ప్రతి ఒక్కరికి తగ్గుతుంది అది. ఓకే, బికాజ్ మనము ఎప్పుడైనా సరే పడుకుంటున్నాము, ఆ పడుకున్నప్పుడు మనకు ఏటీపీస్ అని డెవలప్ అవుతుంది. ఓకే, సో ఎనర్జీ లెవెల్ అప్పుడు పెరుగుతుంది ఒకరు బాడీలో. సో మార్నింగ్ విల్ బికమ్ ఫ్రెష్. ఓకే.